2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నిన్న 5 రాష్ట్రాల ఫలితాలపై మనతో మాట్లాడడానికి ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. అని చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి కేరళలో ప్రచారం చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడింది. చాలా ధన్యవాదాలు అందరికీ. ఎందుకంటే కేరళలో స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీ రావడం, ఎక్కడెక్కడైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేశారో స్పష్టమైన ఆధిక్యం రావడము, పూర్తి మెజార్టీ గెలవడము, స్పష్టంగా తెలంగాణ ఒక వ్యక్తిని తెలంగాణ రాజకీయ వ్యవహార శైలితో ఏ విధమైతే విజయం పైన విరుచుకుపడి విజయం ఒక ఎక్స్పైరీ ట్యాబ్లెట్ అని చెప్పి ఆ ఒక విధానాన్ని ప్రచారంలో తీసుకెళ్లి ఈ విధమైన వ్యవస్థని రేపు కేరళ కావాలంటే మనకు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి స్పష్టమైన వ్యవహారంతో రాజకీయ శైలితో రాజకీయ వ్యూహంతో ముందుకెళ్ళి ఎక్కడెక్కడ ప్రచారం చేసారో స్పష్టమైన మెజార్టీ రావడం, అదేవిధంగా రాజకీయంగా అక్కడ ఎవరున్నా కూడా అందరికీ విమర్శలకు తావు లేకుండా వ్యవహారం చేయడం చాలా అభినందనీయం. రేవంత్ రెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన నాయకునిగా, ఒక రాజకీయ రాజకీయ అగ్నునిగా, ఒక ఫైటర్గా, ఒక షూటర్గా, ఒక వారియర్గా, ఒక రాజకీయానికి ముందుండి నడిపించే వ్యక్తిగా దక్షిణాదిలో ఒక ముఖ్యమైన నాయకునిగా ఎదగడం, అదేవిధంగా ముందుకెళ్ళడం. గతంలో పివి నరసింహారావు గారు దక్షిణాది నుంచి ఒక మంచి నాయకుని ఎదగడం, ఆ తర్వాత యనమల రేవంత్ రెడ్డి గారు రావడం అంటే చాలా గర్వపడుతున్నాం, గర్వకరంగా భావిస్తున్నాం. నేషనల్ లీడర్గా ఎదగబోతున్నారు రేవంత్ రెడ్డి రేపు. అంటే ఏమంటే దక్షిణాది రాష్ట్రాల్లో అటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక ప్రతిష్టమైన నాయకునిగా ఆయనకు ఎక్కడన్నా ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఎట్లా తెలంగాణలో చేసుకుంటారో అట్లా పక్క కర్ణాటకలో అట్లే ఉంటుంది, కేరళలో మనం గతం చూసాము, తమిళనాడులో చూసాము. ఎక్కడెక్కడ రేవంత్ రెడ్డి గారు వెళ్తారో స్పష్టంగా ప్రజాభిమానాన్ని, ప్రజల నాయకత్వాన్ని దానికి అనుకూలంగా వ్యవహారం చేసే వ్యక్తిగా, అందరూ అభిమానించే నాయకునిగా మనం స్పష్టంగా చాలా చూసాం కూడా. ఇప్పుడు దేశ నాయకత్వానికి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ప్రతిష్టమైన నాయకత్వానికి రేవంత్ రెడ్డి గారు అడ్రస్ కాబోతున్నారు, ఒక చిరునామా కాబోతున్నారు, ఒక వ్యవస్థ కాబోతున్నారు. కాబట్టి మనకు మన నాయకునిగా, తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలంగాణ ప్రాంత వ్యక్తిగా మనం గర్వపడతాం. గతంలో పివి నరసింహ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రావడం మనకు చాలా గర్వకారం చెప్తున్నాను. అంటే ఆల్టర్నేట్ అంటే రాహుల్ గాంధీకి ఆల్టర్నేట్ వ్యక్తిగా రాహుల్ గాంధీ కూడా ఎదగబోతున్నారు. అట్లా కాదు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు మాత్రమే. రాహుల్ గాంధీ గారు దక్షిణాది రాష్ట్రాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ శ్రద్ధతోనే ముందుకు వచ్చారు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో డీకే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు కానీ చాలామంది నాయకులు ఉన్నా కూడా ప్రత్యేకమైన శైలి, అటు కేరళలో కేసీ వేణుగోపాల్ ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు. కానీ ఒక ప్రత్యేకమైన శైలి తెలుగువాడు గర్వకరంగా చెప్తున్నాం తప్ప ఏ విధంగా మన రాజకీయ నాయకత్వాన్ని కాదు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు మాత్రమే. రాహుల్ గాంధీ గారికి పంపించిన దూతగా, రాహుల్ గాంధీ గారికి పంపించిన ఒక సైనికుడిగా, రాహుల్ గాంధీ గారికి పంపించిన ఒక బాణంగా ముందుకెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ప్రతిష్టమైన నాయకుడిగా, ఒక ప్రజా ఆదరణ పొందిన వ్యక్తిగా, ప్రజాతన పొందుతున్న వ్యక్తిగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాము. రేవంత్ రెడ్డి ఒక గేమ్ చేంజర్ కాదు, లూటర్ అని చెప్పేసి కూడా నిన్న బండి సంజయ్ గారు మీరు పెళ్లికి వెళ్ళి తద్దినం మంత్రాలు చదివే రకం ఉంటున్నా, మీరు పెళ్లికి వెళ్ళి తద్దినాలు మంత్రాలు చదివే రకం కాబట్టి మీకు తెలియదు. మీరు అమిత్ షా చెప్పులు మోసారు, రేపు 10 తారీఖు వచ్చి 3 చెప్పులు మోయండి తప్ప మీకేం తెలిసి. రేవంత్ రెడ్డి గారు ఒక గోల్డెన్ లెగ్, రేవంత్ రెడ్డి గారు ఒక గోల్డెన్ లెగ్, బంగారు పాదం. మీలాగా అటు ఏది మన అంటారుగా ఐరన్ లెగ్గో డైమండ్ లెగ్గో కాదు. మీలాంటి వ్యవస్థకు కాపాడే వ్యక్తిగా, మీలాంటి ఎన్ని వ్యవహారాలు చేసినటువంటి వ్యక్తిని తరిమి కొట్టే వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ముందు ఉన్నారు. బీజేపీ నాయకునిగా మీరు మాట్లాడితే మీతో మాట్లాడతాం, ఒక బీసీ నాయకునిగా మేము గౌరవిస్తాం. కానీ చిల్లరగా మాట్లాడితే, వంకరగా మాట్లాడితే, వంకరగా మాట్లాడితే మేము కూడా అదే భాషలో మాట్లాడతాం. తట్టుకునే శక్తి మీకు ఉండాలి. మా భాష కూడా మీకు తెలుసు, హైదరాబాద్ లాంగ్వేజ్ మీకు తెలుసు, అర్థమవుతుంది గట్టిగానే. కాబట్టి గట్టిగానే మాట్లాడతాం. అర్థమయ్యే వ్యవస్థలో, మీకు అర్థమయ్యే వ్యవస్థలో, మీకు మీ చెవులకు కనువింపుగా వినుసొంపుగా ఉండే భాషనే మాట్లాడతాము. అంటే తెలంగాణలో సొమ్మునంతా దోచుకెళ్ళి కేరళలో ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ నాయకులకు బెంగాల్లో, అస్సాంలో ఏ విధంగా రాజకీయం చేశారో అందరికీ తెలుసు. మీరు ఓటర్లు తీసి మీ ఐఏఎస్ని ఐపీఎస్ని బీజేపీ కార్యకర్తలుగా పనిచేయించుకొని ముందుకెళ్ళిన మీకు మా గురించి మాట్లాడిన అయితే ఎక్కడిది మీకు అంటున్నా. ఎక్కడెక్కడ మీకు ఖాతాను ఓపెన్ చేయలే కదా, కొన్ని రాజ్యాలు మీకు ఖాతాలో ఓపెన్ చేయలే కదా, అది చెప్పరా? తమిళనాడు ఖాతా, కేరళ తప్ప వేరే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కూడా ఖాతాను కూడా ఓపెన్ చేయలేదు. ఎందుకు? అన్నింటిలో మేము మంచిగా ఉన్నాము. గతంలో కన్నా మెరుగైన ఓట్లు వచ్చినాం, మెరుగైన సీట్లు వచ్చినాయి. మాకు ఎక్కడెక్కడ ఓడిపోతామో అక్కడ గెలిచినాము. అంటే డిఎంకే పైన ఉన్న వ్యతిరేక గాలి మా పైన పడ్డాయని ఒప్పుకుంటాం. కానీ నాయకత్వ లక్షణాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఓట్లకు, ఇచ్చిన సీట్లలో గెలిచిన మంచిగా బాగా గెలుచుకున్నాము. గతంలో సీట్లు నిలుపుకొని ఉన్నాము. అంటే మా నాయకత్వం ఎక్కడ ఇబ్బంది లేదు కదా. కాబట్టి మీలాంటి అసమర్థమైన మాటలు మాట్లాడే బదులు కేసీఆర్ యొక్క వ్యవస్థని కాపాడిన మీరు, కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడిన మీరు ఇప్పుడు చెల్లె మాట మాట్లాడతారు, ఒంటరి పూట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి.
తెలియకపోతే తెలిపేస్తాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గోల్డెన్ లెగ్ అయితే రాహుల్ గాంధీ పప్పు అని కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా, రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిష్టమైన నాయకుడు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవహేళన మాట్లాడినా కూడా నాయకత్వ లక్ష్యానికి పెట్టింది పేరు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక ప్రతిపక్ష నాయకునిగా, ప్రజల పక్షంగా నాయకునిగా, ప్రతినిత్యం ప్రజల కోసం పోరాడే నాయకునిగా ఆయన ముందున్నారు. రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ప్రధాని కాబోతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని మిరిమిట్లు మాట్లాడినా బీజేపీకి 2029 ఎన్నికల్లో భంగపాటు తప్పదు. ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కాబోతున్నారు. అంటే ఇప్పుడు బీజేపీ గెలిస్తేనే ఓటు చోరీ జరుగుతుంది అంటారు. మరి వేరే రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఓటు చోరీ చేయలేము, అట్లా చేసుకుంటే మేమే గెలిచే వాళ్ళం కదా చెప్పేసి కూడా నేను ఏమంటున్నాను, అస్సాంలో కానీ 40 లక్షల ఓట్లు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 90 లక్షల పైచికి ఓట్లని మీరేగా డిలీట్ చేశారు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీకి, ఎక్కడైతే ఆ రాష్ట్రంలో వ్యవస్థకు కాపాడే ఓట్లను కూడా డిలీట్ చేసి వాళ్ళందరూ భయప్రాంతాలకు గురి చేసి ఒక ఐపీఎస్లని, ఐఏఎస్లని అటు ఉత్తరప్రదేశ్ నుంచి, అటు బీహార్ నుంచి, అటు రాజస్థాన్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి డంపింగ్ చేసుకొని రాజకీయ వ్యవహారం చేసినట్టు మీరు ఇప్పుడు చిల్లర మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి బీజేపీ కార్యకర్తలు పనిచేసే ఐఏఎస్లను కూడా, ఐపీఎస్లను కూడా అందరినీ గుర్తిస్తూ ఉన్నాము. ఎవరు ఏ సమయంలో చేయాలో చేస్తూ ఉంటాం. అంటే కవిత రాష్ట్రంలో క్రూరమైన పాలన సాగుతుందని చెప్పేసి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కవిత గారి గురించి మాట్లాడే సమయం వదలేదండి. కవిత గారి గురించి మాట్లాడాలంటే బీఆర్ఎస్ మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ను టీఆర్ఎస్ తిట్టుకోవాలి, టీఆర్ఎస్ బీఆర్ తిట్టుకోవాలి. అది వారి రాజకీయ వ్యవహారము. బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతే ఎట్లా? వాళ్ళొక రాజకీయానికి, వాళ్ళొక రాజకీయ కుటుంబ వ్యవహారాలకు మీ కుటుంబ పంచాయతీలని తెలంగాణ పంచాయతీ చేయకండి. అంటే కాబోయే సీఎం నేనే అని కూడా కవిత చెప్తాను. ఏమంటున్నా, ఆమె ఏమని అనుకోవచ్చండి. ఆమె కేసీఆర్ బిడ్డే, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. వాళ్ళిద్దరు తెలంగాణ పంచుకుంటున్నారు, తెలంగాణ వ్యవహారం చేసుకుంటున్నారు, ఆస్తుల పంపకాలు, రాజకీయ పంపకాలు చేసుకుంటున్నారు. చేసుకోండి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బొందబెట్టిరని చెప్పి మర్చిపోకుంటే ఎట్లా చెప్తున్నాను. అది కదా, తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించారు, బీఆర్ఎస్ పార్టీని బహిష్కరించారు. ఈ బీఆర్ఎస్ అయితేంది, టీఆర్ఎస్ అయితేంది. అంటే ఈరోజు హైడ్రా ఒక మంత్రికి సంబంధించిన క్వారీని కూడా కొలగొట్టడం జరిగింది కదా, నిజంగా దాంట్లో మంత్రి హస్తం ఉందనుకోవచ్చు. ఏమంటారు అంటే, హైడ్రా అంటే మీరు ఏమంటారు, ప్రతిసారి ఇదే మాట్లాడుతున్నారు. మంత్రులకు, వాళ్లకు, ఎమ్మెల్యేలకు వస్తామండి. అరే ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉంటే ఎవరైనా వదలమని చెప్పడం జరిగింది. మీరే అంటారు కదా మంత్రి అని, మాకు తెలియదు మంత్రి అని చెప్పి, మీరే అంటారు మంత్రి అని చెప్పి అంటారు కదా. ఉండొచ్చు. అంటే ఎవరైతే అక్రమంగా నిర్మించుకుంటారో అది మంత్రుల, ఎమ్మెల్యేలు ఎవరన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అంతే కదా. ఇది గవర్నమెంట్, ఇది ప్రజా వ్యవస్థ. ప్రజలకు సంబంధించిన ఈ ఆస్తిని కానీ, ఏ వ్యవస్థని కానీ ఇబ్బంది పెడితే ఎవరిని కూడా వదలమని చెప్తున్నారు. దీనికన్నా నిర్దేశం కావాలి. ప్రజాపాలనలో దీనికన్నా ఉదాహరణ మీకు ఏం కావాలంటున్నాను నేను. అంతేకాదండి. ఇప్పుడు అదే కాదే అంటే వేరే బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుండే, అంటే తప్పు చేసిన పని ఎవరిని వదిలిపెట్టి అంటున్నారు. ఆయన మంత్రి గారి పాత్ర ఉందో లేదో, కావాలని కల్పిస్తున్నారో తెలియదు. కాబట్టి ఏదైనా వ్యవహారం చేసే ముందు చూసి చేయడంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అంటే తప్పు చేసిన వారిని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కాంగ్రెస్ సంబంధించుకోదు. చాలా మటుకు హైదరాబాద్లో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆస్తులు ఎందుకంటే తప్పే కదా, అది ఎవరన్నా కానీ అందరికీ వర్తిస్తుంది. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ కేరళలో గెలిచింది, కానీ అక్కడ పూర్తిగా రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్తున్నారు. ఒక గేమ్ చేంజర్గా రేవంత్ రెడ్డి నిలబడబోతున్నారని కూడా మట్టు సాయి కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.